జిఎస్టీ రిఫార్మ్స్ నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. మంత్రులు ఢిల్లీలో మార్కెట్కు వెళ్లారు. ప్రజల పెద్ద ఎత్తున కొనుగోలు చేయాలి అని చెప్పి ప్రధాని మోదీ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి. ఈ జిఎస్టీ మార్పుల వల్ల పెద్ద ఎత్తున ఎకానమీ వృద్ధి చెందుతుంది అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు సార్. ప్రధాని నిన్న జిఎస్టీ బచత్ ఉత్సవ్ పేరిట ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. 2 స్లాబులతో చౌకగా నిత్యావసరాల లభ్యత ఉంటుంది, పెరిగే పొదుపు సొంతింటి కలలకు పునాది, కొత్త వాహనం కొనుక్కోవచ్చు, బయట తినొచ్చు, కుటుంబంతో విహారయాత్రలకు వెళ్ళొచ్చు అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. సార్, ఈ జిఎస్టీ సంస్కరణలు ఆర్థిక రంగానికి ఏ రకంగా దోహదం చేస్తాయి? అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైనా ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు ఏ అంశాలు కంట్రిబ్యూట్ చేస్తాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. మొదటిది హౌస్ హోల్డ్ కన్సంప్షన్. అంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు సాధారణ ప్రజలు కొనుగోలు చేసేటువంటి వస్తువులు సేవలు, ఇది ఎకానమీ గ్రోత్కు మొదటి అంశం. దీన్నే హౌస్ హోల్డ్ కన్సంప్షన్ లేదా ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు మన ఉదాహరణకు మనం ఒక వాటర్ బాటిల్ కొంటాం. ఈ వాటర్ బాటిల్ కొనడం వల్ల ఈ బాటిల్ తయారు చేసే వాళ్ళకు ఉపాధి వస్తుంది, ఈ వాటర్ ఫిట్టింగ్ చేసే వాళ్ళకు ఉపాధి వస్తుంది, ఈ వాటర్ బాటిల్ని రవాణా చేసే వాళ్ళకు ఉపయోగం వస్తుంది, ఈ వాటర్ బాటిల్ అమ్మే వాళ్ళకు ఉపయోగం వస్తుంది. అందువల్ల ఒక ప్రైవేట్ కన్జంప్షన్ ఎప్పుడు కూడా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ అంటే మనం కొనేటువంటి వస్తువులు సేవల వినిమయం వల్ల ఎకానమీలో మల్టిప్లైర్ ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఏది కొన్నా, ఈ షర్ట్ కొన్నాను అనుకోండి, దీని పత్తి నుంచి మొదలుకొని కాటన్ నుంచి మొదలుకొని ఈ షర్ట్ బటన్ వరకు, ఈ షర్ట్ కుట్టేవారికి, ఈ షర్ట్ అమ్మేవారికి అందరికీ బెనిఫిట్ అవుతుంది. అందువల్ల మొదటిది ఎకానమీకి బూస్ట్ చేసేది ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ లేదా హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్. రెండవది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఈ షర్ట్ తయారు కావాలన్నా, ఈ వాటర్ బాటిల్ తయారు కావాలన్నా పెట్టుబడులు కావాలి. సో అందువల్ల రెండవది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. మూడవది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ప్రభుత్వం రోడ్లు వేస్తుంది, ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతుంది, దీని ప్రభుత్వము ఉద్యోగులకు శాలరీస్ ఇస్తుంది, ప్రభుత్వము రక్షణ కాంట్రాక్ట్లు కొంటుంది, ఇవన్నీ కూడా బిల్డింగ్లు కట్టిస్తుంది. దీన్ని గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటారు, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. నాలుగవది ఎక్స్పోర్ట్స్. అంటే మనం ఎగుమతులు చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి ఆదాయం. సో ఉదాహరణకు ఇప్పుడు మనకు గోదావరి జిల్లాలను తీసుకుంటే రొయ్యల ఎగుమతుల వల్ల అక్కడ పెద్ద ఎత్తున ప్రజలకు, అంటే ఆ రొయ్యల ఉత్పత్తి చేసేవారికి, వ్యాపారం నుంచి మొదలుకొని సామాన్యుడి వరకు ఆ ఇన్కమ్ అనేది పర్కులేట్ అవుతుంది. ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ ఎగుమతులు అవుతాయి హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులు కావడం వల్ల ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి, ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతోంది, ఇక్కడ రాత్రిపూట దోశ ఇడ్లీ బండ్లు పెట్టుకొని అమ్ముకునే వాళ్ళ డిమాండ్ పెరుగుతుంది, క్యాబ్స్కి డిమాండ్ పెరుగుతుంది, రెంట్ ఉండేవారు పెరుగుతుంది, మీకు పీజీలు పేయింగ్ గెస్ట్లుగా ఉండే హాస్టల్స్ పెరుగుతున్నాయి. అంటే ఒక సాఫ్ట్వేర్ ఎగుమతి అనేది ఇన్ని రకాలైనటువంటి ఎకనామిక్ యాక్టివిటీకి బూస్టింగ్ ఇస్తుంది. అందువల్ల ఒక ఎకానమీ డెవలప్ కావాలంటే ఈ 4 అంశాలు కావాలి. ఒకటి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, 2 ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, 3 గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, 4 ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి మనము ఎకానమీలో ఏం జరుగుతుందని గమనిస్తే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ను బూస్ట్ చేయడానికి ప్రభుత్వము ముందుగా నిర్ణయం తీసుకొని పనిచేసింది. ఆ రోజుల్లోనే మాలాంటి వాళ్ళం నెత్తి నోరు మొత్తుకొని చెప్పాము, ఇది వర్కౌట్ అయ్యే ఎక్స్పెండిచర్ విధానం కాదు అని. కానీ ప్రభుత్వం ఏం చేసింది, ముందు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ను ప్రోత్సహిస్తాం అని చెప్పి పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చారు. 2019 సెప్టెంబర్లో ఫర్ ఎగ్జాంపుల్ 1,86,000 కోట్లు ఏటా బెనిఫిట్ అయ్యేలా కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ను 10% తగ్గించారు. ఉదాహరణకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని పెట్టి మీరు ఉత్పత్తి చేస్తే మీకు అదనంగా డబ్బులు ఇస్తామని. దాన్ని కూడా ఎలా ఉపయోగించుకున్నారంటే యాపిల్ ఒక ఎగ్జాంపుల్. రఘురామ్ రాజన్ ఆర్టికల్ ఉంటుంది, వీడియోలు ఉంటాయి, చూడండి. యాపిల్ ఎంత మేరకు ఇక్కడికి ప్రొడక్షన్ షిఫ్ట్ చేసింది అని లెక్కేస్తే ఇక్కడ వాస్తవంగా మెటీరియల్ ఉత్పత్తి చేయదు, ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తుంది. ఎంత మేరకు అసెంబ్లింగ్ వల్ల వాల్యూ అడిషన్ అవుతుందంటే ప్రభుత్వం ఇక్కడ ప్రొడ్యూస్ చేసినందుకు ఇచ్చే రాయితీకి సమానం. అంటే ఏం చేస్తుంది యాపిల్ కంపెనీ, ప్రభుత్వము ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ కింద ఇచ్చేటువంటి రాయితీకి ఉపయోగించుకొని బయట వేరే దేశంలో అసెంబ్లీ చేసి ఇక్కడ చేస్తుంది. అంటే నెట్ అడిషన్ వాల్యూ ఏమీ లేదు.
సో ఇలా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఉత్పాదకతను ఎకానమీని ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. కార్పొరేట్ల సేవింగ్స్ పెద్ద ఎత్తున మిగిల్చుకున్నారు కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 10% తగ్గడం వల్ల. కానీ వాళ్ళు అది ఇన్వెస్ట్ చేయకుండా వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు క్లీన్ చేసేయడానికి అప్పులు కట్టుకోవడానికి ఉపయోగించుకున్నారు. సో ఇది నేను చెప్పడం కాదు, నిర్మలా సీతారామన్ అనేకసార్లు చెప్పింది, మేము మీకు ఇన్ని రాయితీలు ఇచ్చినా మీరు ఎందుకు పెట్టుబడులు పెడతలేరు, మీరు ఎందుకు బాధ్యత లేదు మీకు, మీరు ఎకానమీలో పెట్టుబడులు పెడితే కదా వృద్ధి చెందేది అని. ఈ ఆర్థిక విధానమే తప్పని మాలాంటి వాళ్ళం గట్టిగా వాదిస్తూ వచ్చాం. ఎందుకంటే ఎకానమీలో సప్లై ఇండ్యూస్డ్ ఇన్సెంటివ్స్ ఎప్పుడు పనిచేయవు, డిమాండ్ ఇండ్యూస్డ్ ఇన్సెంటివ్స్ కావాలి. అంటే ఉత్పత్తి చేసేవాడికి రాయితీ ఇవ్వాలా, కొనేవాడికి రాయితీ ఇవ్వాలా అనేది ఎప్పుడు చర్చ ఉంటుంది. కానీ ప్రభుత్వం ఉత్పత్తి చేసేవాడికి రాయితీ ఇచ్చే విధానాన్ని అనుసరిస్తూ వచ్చింది. తాజాగా కూడా మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే మీకు డబ్బులు ఇస్తాం అని చెప్పి ఇలా రకరకాల రూపాల్లో ఉత్పత్తి చేసేవారికి ప్రైవేట్ పెట్టుబడులకు పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చారు. కానీ ఎకానమీలో కదలిక లేదు, మీకు ప్రభుత్వం ఆశించిన ఆర్థిక వృద్ధి లేదు. ఇది నిర్మలా సీతారామన్ అనేకసార్లు అసహనాన్ని వ్యక్తం చేశారు. మీరు ఇన్ని రాయితీలు ఇచ్చినా మీరు కదలం లేదు మెదలం లేదని. కానీ వాళ్ళకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎకానమీ ఎప్పుడు కూడా ప్రొడక్షన్ ఇన్సెంటివ్స్ వల్ల డెవలప్ కాదు, కన్జంప్షన్ ఇన్సెంటివ్స్ వల్లనే డెవలప్ అవుతుంది. నేను క్లాసిక్గా చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నా అనుభవం హైదరాబాద్లో రెడ్ హిల్స్లో ఫిక్కీ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణ అంటున్నాం. సో అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో నేను ఒకసారి ఒక సెమినార్కి పిలిచాను. నేను పారిశ్రామికవేత్తల సెమినార్. అంటే ఆంధ్రప్రదేశ్ను ఆర్థికాభివృద్ధిని అనేక రేట్లు వేగవంతం చేయడం ఎలా అని. ఆ రోజుల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టి పెద్ద బూస్ట్ ఇచ్చారు. 1,00,000 కోట్ల బడ్జెట్ 1,00,000 కోట్ల బడ్జెట్ అని. ఆ బూస్ట్ ఇచ్చే క్రమంలో ఈ సెమినార్ పెట్టారు. ఈ సెమినార్ పెట్టి నన్ను కూడా పిలిచారు, ఏపీ ఎకానమీని అనేక రేట్లు ఎట్లా పెంచుడు అని. దాని ముందు పారిశ్రామికవేత్తలు మాట్లాడారు. ఒకరు వచ్చారు, మీరు మాకు ఉచితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి, రోడ్లు వేయండి, వాటర్ సప్లై ఇవ్వండి, ఎలక్ట్రిక్ సప్లై ఇవ్వండి, ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ క్రియేట్ చేయండి, మేము ఇన్వెస్ట్ చేస్తాం, ఎకానమీ పెరుగుతుంది అన్నారు. రెండో వ్యక్తి వచ్చి మాకు ట్యాక్సెస్లో రాయితీలు ఇవ్వండి, మీరు అన్ని రకాల పన్నులు తగ్గించండి, పన్నులు తగ్గిస్తే మాకు మోటివేషన్ వచ్చి మేము సంపద సృష్టించి ఆ సంపదను ఇన్వెస్ట్ చేస్తామన్నారు. మూడో వాళ్ళు వచ్చి ప్రొసీజర్స్ రూల్స్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి, అన్నీ పీకేయండి, స్వేచ్ఛగా మమ్మల్ని వ్యాపారం చేసుకొనివ్వండి, మేము వ్యాపారం చేస్తాం, పెట్టుబడులు పెడతాం, ఎకానమీ బాగా డెవలప్ అవుతుంది అన్నారు. నాలుగవది మమ్మల్ని అవసరమైన ఇన్పుట్స్ను, రా మెటీరియల్, మిషనరీని ఏ రకమైన దిగుమతి సుంకాలు లేకుండా ఇంపోర్ట్ చేసుకొనివ్వండి, మేము అవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటాం, డెవలప్ అవుతారన్నారు. ఇవన్నీ విన్న తర్వాత నేను వెళ్ళి మీరు ఇవేవి చేసినా ఎకానమీ పెరగదు అన్నదానికి నాకు అనుభవం చెప్పారు. పైకి వస్తూ ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ దగ్గర ఒక మిర్చి బండి వాళ్ళ ఉన్నాడు. రియల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ ఇది, నాకు చాలాసార్లు చెప్పాను. ఆ మిర్చి బండి వాళ్ళని అడిగాను, నాకు అలవాటు ఎవరైనా కనబడితే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే దానివల్ల రియల్ లైఫ్ అర్థమవుతుంది మనకు. ఇండస్ట్రియలిస్ట్లకు రియల్ లైఫ్ తెలియదు కదా. అందుకని ఒక బజ్జీ అతను అడిగాను, బాబు నువ్వు ఎంత సంపాదిస్తావు అంటే, ఇంకో రోజుకు ఇంత సంపాదిస్తావు సార్ అన్నాడు. ఎన్ని బజ్జీలు వేస్తావు అన్నాడు. రోజుకొక 300 బజ్జీలు వేస్తాను సార్ అన్నాడు. 300 బజ్జీలు వేస్తే నీకు ఇంత సంపద ఉంది కదా, అది కాదు 3000 బజ్జీలు నీ సంపద 10 రెట్లు పెరుగుతుంది కదా అన్న. నిజమే సార్, 3000 బజ్జీలు అమ్మితే 10 రెట్లు వస్తుంది సార్ నాకు ఇంకా అన్నాడు. మరి ఇబ్బంది ఏందయ్యా అన్నాడు. సార్ మీరు చూసింది కదా సార్, నాకు ఇక్కడ ప్లేస్ ఎక్కడుంది అన్నాడు. నేను పక్కనే ఒక మడిగి ఇప్పిస్తా రెంటలు నీకు, అందులో పెట్టుకొని నువ్వు మిర్చి బజ్జీ అమ్ము, 3000 బజ్జీలు అమ్ము, నీ సంపద పెరుగుతుంది అన్నాడు. కరెక్టే, కానీ నాకు దానికి ఆయిల్ కావాలి, మూకుడు ఇవన్నీ కావాలి కదా సార్. నేను పక్కనే బ్యాంక్ ఉంది, బ్యాంక్ నుంచి లోన్ ఇప్పిస్తా, నీకు కావాల్సిన అన్నీ కొనుక్కో, బండి కొనుక్కో, యుటెన్సిల్స్ కొనుక్కో, గ్యాస్ స్టవ్ పెట్టుకో అన్న. అట్లా కాదు సార్, నాకు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ చెప్తాను, నేను మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడతాను, నీకు ఎలాంటి ప్రొసీజర్స్ ఇబ్బంది లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా చేస్తా అన్న. ఆఖరికి నేను ఏమన్నాడు సార్, ఇవన్నీ కాదు సార్, తినేటోడు ఉన్నాడు సార్, 3000 వేస్తే 3000 బజ్జీలు వేస్తే తినేవాడుంటే నేను తల తాకట్టు పెట్టైనా నేను 3000 బజ్జీలు వేస్తా సార్ అన్నాడు. నేను అప్పు తెచ్చైనా నేను పెట్టుబడి పెట్టుకుంటా,
నేను ఇక్కడ కాకపోతే ఇంకొద్దిగా పక్కనైనా ఏమైనా కాళ్ళు మొక్కైనా నేను ప్లేస్ పెంచుకుంటా, కానీ నాకు 3,000 బజ్జీలు తినటోడు ఉండాలి కదా సార్ అన్నాడు. నేను మడిగల కూర్చుని పెడతాను, నన్ను బ్యాంక్ లోన్ ఇప్పిస్తారు, పాష్గా తయారు చేస్తారు, మంచి గ్యాస్ స్టవ్లు యుటెన్సిల్స్ కొని ఇస్తారు, క్లీన్గా అన్నీ పెడతారు, చైర్లు వేయించుతారు, కానీ బజ్జీలు తిన్నటోడు ఉండాలి కదా సార్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? కొనేవాడు ఉంటే అమ్మేవాడు ఆటోమేటిక్గా వస్తాడు. ఇది సింపుల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎకనామిక్, డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ అంటారు. కానీ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులు పెట్టేవారు, వ్యాపారులు దీన్ని ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ కావాలి, ప్రజలకు కాదు ఇన్సెంటివ్స్. వాళ్ళకి ఇన్సెంటివ్స్ వస్తే దాన్ని మిగిలించుకుంటారు, లాభాలు పెంచుకుంటారు, ప్రాఫిట్ పెంచుకుంటూ ఉంటారు. సో ఈ బేసిక్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను అక్కడ, ఇప్పుడు కూడా అదే ఎగ్జాంపుల్. అందువల్ల మొదటి నుంచి కూడా ఫస్ట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని పెంచడానికి పెద్ద రాయితీలు ఇస్తూ పోయింది మోడీ ప్రభుత్వం. అది ఏమీ వర్కౌట్ కాలే. తర్వాత గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచారు. ఎస్, నిజమే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచారు, రహదారులపైన ఇటువంటి వాటిపైన పెట్టే ఖర్చు పెరిగింది, కానీ అది లిమిటెడ్ ప్రభావమే ఇచ్చింది. ఇంకా ఎంతకాలం గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది? గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరగాలన్నా కూడా ఎకానమీలో పెరుగుతూనే గవర్నమెంట్కు రెవెన్యూ వస్తుంది, గవర్నమెంట్ రెవెన్యూ వస్తేనే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. ఎకానమీ ఒక జంప్ స్టార్ట్ కాకుండా, కిక్ స్టార్ట్ కాకుండా గవర్నమెంట్ కూడా రెవెన్యూ రాదు. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచలేదు, అందులో గవర్నమెంట్కి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన పెట్టే పరిస్థితి లేదు, ఎందుకంటే డిఫెన్స్ పైన 80,000 కోట్లు పెరగాలి. తర్వాత వాస్తవంగా అంతకుముందు గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచింది, రాష్ట్రాలకు కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చింది. మీరు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఖర్చు పెడతానంటే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, గ్యాస్ పైప్ లైన్లు, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే స్కూల్ భవనాలు, హాస్పిటల్స్, మీకు ఎలక్ట్రిసిటీ పైన ఇవన్నీ దీన్నంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు. రాష్ట్రాలకు కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చారు, కానీ అదొక బియాండ్ ద పాయింట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా పెంచే పరిస్థితి లేదు. ఇటీవల నిర్మలా సీతారామన్ చెప్పారు కూడా, ఒకప్పట్లాగా 30-40% మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచే పరిస్థితిలో లేము అని. అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరగదు, ప్రైవేట్ పెట్టుబడులు రావు. ఇక మూడోది అంటే ఎగుమతులు ఇలా ట్రంప్ పుణ్యమా అని ఎగుమతుల పైన పెద్ద ఎత్తున ప్రభావం పడుతుంది. అది అమెరికాకే కాదు, ఒక అమెరికాకే $50 బిలియన్ ఎగుమతులు దెబ్బతింటున్నాయి. అంటే 4,40,000 కోట్లు దెబ్బతింటున్నాయి. ఇలా రూపీ $1 88 రూపీస్. ఇది 1.26% ఆఫ్ ఇండియా జీడిపి. సో అందువల్ల ఒక్క అమెరికానే కాదు, వరల్డ్ అంతా కూడా ఎక్స్పోర్ట్ దెబ్బతింటున్నాయి. కాంపిటీషన్ ఇవాళ వరల్డ్ ట్రేడ్ ఎన్విరాన్మెంట్ వల్ల, ఎందుకంటే వరల్డ్ ఎకానమీలోనే ఇవాళ స్టాగ్నేషన్ పెరుగుతుంది, రిసెషన్ ఫియర్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే కొనకపోతే ఎగుమతులు ఇట్లా పెరుగుతాయి. అందువల్ల ఎగుమతులకు స్కోప్ లేదు. అంటే నేను ముందు చెప్పాను మీకు, ఎకానమీకి 4 ఇంజన్స్ ఆఫ్ గ్రోత్. 1 ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటు, 2 ఎక్స్పోర్ట్స్, 3 గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, 4 హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు మిగిలింది ఏంటి? హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్. మీరు నా యూట్యూబ్లో వీడియోలు చూస్తే ఒక 5-6 ఏళ్ళుగా 2018 నుంచి రెగ్యులర్గా పెడుతున్నా, 100 వీడియోలు ఉంటాయి. డిమాండ్ సైడ్ పెంచండి, ప్రజల కొనుగోలు శక్తి పెంచండి. ఇండియా ఎకానమీకి అతిపెద్ద సమస్య హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ పెరగడం లేదు, ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ పెరగడం లేదు, ప్రజల ఆదాయాలు పెరగడం లేదు అని. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించింది, ఆహ్వానించాలి. ఏంటి? ప్రజల కొనడం పెరిగితేనే ఎకానమీ పెరుగుతుంది. మనం ప్రైవేట్ వాళ్ళకి రాయితీలు ఇచ్చే పెరగవు, గవర్నమెంట్ స్పెండ్ చేస్తున్న కొద్ది లిమిటేషన్స్ ఉంటాయి, ఎగుమతుల ద్వారా ఇన్కమ్ పెరగదు. ఇక మార్గం లేదు, ప్రజలు కొనుగోలు శక్తి పెంచితేనే పెరుగుతుంది అని చెప్పి నిర్ణయానికి ప్రభుత్వం రావాల్సి వచ్చింది, ఫోర్స్ టు కమ్. మరి అప్పుడు క్వశ్చన్ వస్తే, ప్రజలు ఎక్కువ వస్తువులు ఎప్పుడు కొంటారు? 2 సందర్భాల్లో కొంటారు. 1 ప్రజల ఆదాయం పెరిగితే కొంటారు, 2 ప్రజలకు ధరలు తగ్గితే కొంటారు. వాస్తవానికి మొదటిదే ఎక్కువ కొనుగోలు శక్తి. నువ్వు ఎంత ధర తగ్గించినా ఒక బియాండ్ పాయింట్ కొనలేవు. మీకు ఉదాహరణకు మీకు 20,000 శాలరీ ఉన్న కుటుంబము, నువ్వు ఎంత జిఎస్టీ కార్ మీద జిఎస్టీ తగ్గితే కారు కొంటారా? ప్రాక్టికల్గా సాధ్యమా? మీకు ఒక 20,000 శాలరీ ఉండేవారు, నువ్వు ఎంత ఎయిర్ కండిషనర్ పైన రేటు తగ్గించిన ఏసీ కొనరు. సో 10,000 ఆదాయం ఉన్న వాళ్ళు నువ్వు ఎంత జిఎస్టీ తగ్గించిన హోటల్ పోయి భోజనం చేయరు. ప్రాక్టికల్గా జరగదు అది. అంటే వాస్తవంగా ప్రజల ఆదాయం పెరిగితేనే ఎప్పుడైనా ఎక్స్పెండిచర్ పైన ఖర్చు పెడతారు. ఇది బేసిక్ ప్రిన్సిపల్. కానీ ఆ ప్రజల ఆదాయమేమో పెరిచే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకంటే
లే ఆఫ్లు పెరుగుతున్నాయి, క్యాంపస్ రిక్రూట్మెంట్ లేదు, అమెరికా డ్రీమ్ షాటర్ అవుతోంది, ఇండియాలో ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉంది. అందువల్ల ప్రజల ఆదాయాలు పెంచలేదు. ఇక మిగిలింది ఏంటి? ప్రజలకు ధరలు తగ్గిస్తే కనీసం కొంటారు అనే నిర్ణయానికి ప్రభుత్వం రావాల్సి వచ్చింది. అందుకొరకు ఇప్పుడు ధరలు తగ్గించారు జిఎస్టీ. సో ధరలు తగ్గించడం ద్వారా ప్రజలు వస్తువులు కొంటారు అని. ఎస్, నిజంగా కూడా కొంటారు. ధరలు తగ్గించిన మాట నిజం, కాదని అనలేం. ఇప్పుడు ఈ జిఎస్టీ 2.0కు ముందు మంత్లీ రూరల్ ఎక్స్పెండిచర్ అంటే ఒక గ్రామీణ కుటుంబము నెలకు పెట్టే ఖర్చులో 56% పైన నిల్ ఆర్ 5% జిఎస్టీ ఉండే. ఒక గ్రామీణ కుటుంబము కొనేటువంటి వస్తువులపైన ఒక నెలలో నిల్ ఆర్ 5% ఉండే. ఈరోజు జిఎస్టీ మార్పుల వల్ల ఒక గ్రామీణ కుటుంబము కొనుగోలు చేసేటువంటి 75% వస్తువులపైన జిఎస్టీ లేదు. ఒకవేళ ఉన్నా అది 5% ఉంది. అంటే ఆ మేరకు వస్తువులు చౌక అవుతున్నాయి, అనుమానం లేదు. రెండవది అర్బన్ ఏరియాస్లో తీసుకుంటే ఒకప్పుడు మీకు అర్బన్ ఫ్యామిలీ కొనుగోలు చేసేటువంటి వస్తువులు సేవల్లో 50% పైన జిఎస్టీ లేదు, ఉన్న 5% ఉంది. అది ఇప్పుడు 75% వస్తువులపైన ఇలా జిఎస్టీ లేదు, ఉన్న 5%. సో ఇది క్లియర్గా జిఎస్టీ వల్ల వచ్చినటువంటి రిలీఫ్. సో ఈ రిలీఫ్ వల్ల విమానాలు ఎక్కుతారా ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్లు? సో మీ దగ్గర సెక్యూరిటీ గార్డు ఉన్నాడు, అతనికి నెలకు బహుశా 15,000 శాలరీ. ఈ 15,000 శాలరీ అతను తిరుపతికి ట్రైన్లో పోతున్నాడు. విమాన ప్రయాణం పైన జిఎస్టీ తగ్గించారు, అడగండి వెళ్ళి. నీకు విమాన ఛార్జీలు జిఎస్టీ తగ్గినాయి కదా, ఫ్లైట్లో వెళ్తావా అని అడగండి. ఆన్సర్ వచ్చేస్తుంది నేను చెప్పేది. మోడీ ఇవాళ పేపర్లో ఉందిగా, విమానం ఎక్కండి అని. ఇల్లు కొనండి అని అన్నారు. మీరు మీ ఆఫీస్లో స్వీపర్ని అడగండి, అమ్మా నువ్వు సొంత ఇల్లు లేదు కదా, ఇప్పుడు సిమెంట్ పైన జిఎస్టీ తగ్గింది, అన్ని రకాల ఇంటి తయారీకి వాడే వస్తువులపైన జిఎస్టీ తగ్గిందమ్మా, వెళ్ళి ఇల్లు కొనుక్కోరాదు అను. చీపురు తీస్తుంది. ఏందా నీకు ఎట్లా కనబడుతున్నా, నా ఇల్లు కూడా అన్ని పైసలు ఉన్నాయా అంటది. లేదమ్మా మోడీ అన్నాడు జిఎస్టీ తగ్గింది కదా, జిఎస్టీ తగ్గితే ఇల్లు కొనాలి కదా, కొంటారా అండి ఎవరన్నా? అసలు జిఎస్టీ ఎంత తగ్గితే ఎంతమంది ఇల్లు కొంటారు? ఇది ఎంత ఎగ్జాగరేషన్ వచ్చి చూడండి. నిన్న మంత్రులు వెళ్ళి మార్కెట్లో కొంటారు ప్రజలు కొంటారని హడావుడి చూడండి, మీడియా హడావుడి. సో విమానం ఎక్కడము ఇల్లు కొనడము అనేది ఒక జిఎస్టీ తగ్గడంతో సాధ్యమవుతుందా? కొనేవాడికి చీప్ అవుతుంది, డౌట్ లేదు. నిన్న ఎలాగూ ఇల్లు కట్టుకునే వాళ్ళకు 100 రూపాయలు ఏది 80 రూపాయలు అవుతుంది ఖర్చు. కానీ ఇల్లు కట్టలేని కెపాసిటీ ఉన్న వాడికి ఈ జిఎస్టీ తగ్గడంతో ఇల్లు కడతాడు, నాకు అర్థం కాని అంశం. విమానం ఎలాగూ ఎక్కేవాడికి 5,000 రూపాయల టికెట్ ఏది 4,000 అవుతుంది, 4,500 అవుతుంది. కానీ ఎన్నడూ విమానం ఎక్కే కెపాసిటీ లేనివాడు విమానం ఎక్కుతారా జిఎస్టీ తగ్గిస్తే? అసలు లాజిక్ ఏమైనా ఉందా? మీరు ఒక్కసారి ఊహించండి. ఇది పాలిటిక్స్ కాదా, పొలిటికల్ జిమ్మిక్ కాదా ఇది? సో ఇల్లు కట్టడము విమానం ఎక్కడము జిఎస్టీ తగ్గుతుందా? అయినా ఎంత తగ్గుతుంది జిఎస్టీ? కేంద్ర రెవెన్యూ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో విభాగం ఉంటుంది రెవెన్యూ అని, వాళ్ళ అంచనే 48,000 కోట్లు తగ్గుతుంది. మీరు 48,000 కోట్ల జిఎస్టీ తగ్గుతుంది. ఇవాళ పేపర్లో మీరు చూడండి, ఇంకా సూపర్ మార్కెట్లో పాత జిఎస్టీ వసూలు చేస్తున్నారు అని. తర్వాత మన ఎకానమీలో ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే జిఎస్టీ ఉంటుంది, అనార్గనైజ్డ్ సెక్టార్ జిఎస్టీ ఉండదు. మీకు ఇప్పుడు రోడ్డు మీద మీరు బత్తాయిలు కొనుక్కోండి, ఆరెంజెస్ కొనుక్కోండి, సంత్రాలు కొనండి, యాపిల్స్ కొనండి, వాటి మీద జిఎస్టీ ఉంటుందా? మీరు ఆటో ఎక్కుతారు, జిఎస్టీ ఉందా? దేని మీద జిఎస్టీ ఉంటుంది? మెట్రో ఎక్కితే జిఎస్టీ ఉంటుంది, ఆటో ఎక్కితే జిఎస్టీ ఉంటుందా? ఉండదు కదా. అంటే జిఎస్టీ ఇండియన్ ఎకానమీలో అనార్గనైజ్డ్ సెక్టార్కి వర్తించదు. మీరు రోడ్డు పక్కన ఏదైనా వస్తువు కొంటారు, జిఎస్టీ ఉంటుందా? రోడ్డు పక్కన జాంపలు కొంటారు, జిఎస్టీ ఉంటుందా దానికి? నాకు చెప్పండి. అసలు జిఎస్టీ దేనికి ఉంటుంది? ఆర్గనైజ్డ్ సెక్టార్కి ఉంటుంది జిఎస్టీ. అది కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్లో కూడా చాలా వాటికి జిఎస్టీ ఉండదు. చాలా రెస్టారెంట్లు జిఎస్టీ వసూలు చేయవు. చాలా మీరు బంగారం పైన 3% జిఎస్టీ కడతారా? ఎంతమంది కడతారు మీరు బంగారం పైన? క్యాష్కి ఇవ్వరా బంగారం? మీరు చూడండి, ఏ బంగారం షాప్ కన్నా వెళ్ళండి, జిఎస్టీ బిల్లు కావాలన్నా వట్టి బిల్లు కావాలని అడుగుతారు. బంగారమే కాదు, నువ్వు ఏ షాప్ కన్నా వెళ్ళు, జిఎస్టీ బిల్లు కావాలా వట్టి బిల్లు కావాలా? నీ కంప్యూటర్ కావాలా చెప్పండి, వితౌట్ జిఎస్టీ దొరుకుతుంది. మీరు ఏ వస్తువైనా ఎనీ వస్తువు జిఎస్టీ బిల్లు కావాలా వట్టి బిల్లు కావాలా అని అడుగుతారు. అంటే అర్థం ఏంటి? జిఎస్టీ చాలా వాటిపైన కట్టరు.
సో అందువల్ల అల్టిమేట్గా 48,000 రిలీఫ్ కూడా ఇది ఆన్ పేపర్ క్యాలిక్యులేషన్. పోనీ ఆ క్యాలిక్యులేషన్ అనుకున్న 48,000 కోట్లు మిగులుతుంది, డౌట్ లేదు. కానీ దీని హైప్ ఎంత వస్తున్న రోజు, ఇది ఎంత టోటల్ కేంద్ర బడ్జెట్ 47 లక్షలు 40 లక్షలు ఉంటుంది. రాష్ట్రాల బడ్జెట్ కూడా కలిపితే ఒక 90 lakh crores ఉంటుంది, లేదా 100 lakh crores. అందులో వస్తున్న రిలీఫ్ ఎంత 50,000 కోట్లు. అంటే ఎంత నీకు ఇది, నీకు అంటే 100 lakh crores అంటే 0.5% బెనిఫిట్ వస్తుంది. నేను నిన్న లెక్క అయిపోయాను, 1.5% అఫీషియల్గా వచ్చే అవకాశం ఉంది. అంటే 0.5 to 1.5% ఉండొచ్చు. దీంతో ఇక ప్రజలంతా ఇల్లు కొనడము, ప్రజలంతా విమానాలు ఎక్కడం, ప్రజలంతా కార్లు కొనేసుకోవడం అనే హైప్ ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? ఎస్, ఉపయోగపడదా అంటే నేనే చెప్పాను కదా మీకు, మిగతా 3 డ్రైవర్స్ ఆఫ్ ఎకానమిక్ గ్రోత్ పనిచేయడం లేదు కనుక ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కొంత. కానీ దీనితో మొత్తం ఇక ప్రజలు కార్లు కొనడము, ఇల్లు కొనడము, విమానాలు ఎక్కడము, ఇక రెస్టారెంట్లకు బార్లు తీయడము, ప్రతిరోజు పోయి పెద్ద పెద్ద హోటళ్ళలో భోంచేయడము, ఇదంతా జరుగుతుందా? ఈ మయసభకు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అనేది నా పాయింట్. ఈ జిఎస్టీ సంస్కరణలకి ట్రంప్ ఆంక్షలకి ఏదైనా సంబంధం ఉందా సార్? లేదని ప్రభుత్వం అంటోంది. కానీ మీరే చూడండి, ఆగస్టు 7న ట్రంప్ అదనంగా 25% టారిఫ్ విధించి 50% చేశారు. ఎప్పటి నుంచి అమలు అవుతుందన్నాడు? ఆగస్టు 27 నుంచి అమలు అవుతున్నాడు. ప్రైమ్ మినిస్టర్ జిఎస్టీ తగ్గుతుందని ఎప్పుడు అనౌన్స్ చేశాడు? ఆగస్టు 15 అనౌన్స్ చేశాడు. అంటే కరెక్ట్గా ట్రంప్ ప్రకటించి అమలు చేసే మధ్యలో అనౌన్స్ చేశారు. వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇది మొదటిది. రెండవది, ట్రంప్ ఆంక్ష అయితే ఒక మాట అనొచ్చు, ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేసే సమయానికి చాలా కాలం ముందు నుంచే ప్రిపరేషన్ ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఆ ప్రిపరేషన్ ముందే ఉంది, ఇప్పుడు కాదు అని. ఆ మాటకి వస్తే ఈ ట్రంప్ వచ్చినప్పటి నుంచి చర్చ నడుస్తుంది కదా, ఈ టారిఫ్ల గొడవ. ట్రంప్ రాకముందటి నుంచి ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి టారిఫ్ల గొడవ ఉంది కదా. అందువల్ల మీకు ఎందుకు ఈ ఆలోచన ప్రభుత్వం చేయాల్సి వస్తుంది అనేది క్లియర్గా మనకు అర్థం కావాలి. మీకు లేకపోతే ఒకటే క్వశ్చన్, ఇప్పుడు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పైన జిఎస్టీ తగ్గించారు. ఇది ఎప్పటి నుంచి డిమాండ్? మోర్ దెన్ 1-2 years నుంచి చర్చ నడుస్తుంది. మీరు గూగుల్లో కొట్టండి, ఎడిటోరియల్స్ ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్, ఆన్ జిఎస్టీ ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్ కొట్టండి, మీరే డేట్లతో సహా చూడండి. నాకు గుర్తున్నంత వరకు మోర్ దెన్ 1 year నుంచి న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ వస్తున్నాయి, ఎడిటోరియల్స్ వస్తున్నాయి, సోషల్ మీడియాలో డిమాండ్లు వస్తున్నాయి, నేనే వీడియోలు పెట్టినవి ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? మరి అప్పటి నుంచి ఎందుకు చేయలేదు దీన్ని, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? ఇంకోటి, ఇవాళ జిఎస్టీ తీసేశారు ఫుడ్ ఐటమ్స్ పైన, చాలా వాటిపైన, అలాగే మీకు మెడిసిన్స్ పైన, తర్వాత ఎడ్యుకేషనల్ మెటీరియల్ పైన కొన్నిటి మీద తగ్గించారు, అన్నిటి కాదు. ఇవన్నీ కూడా ఇవాళ ఎసెన్షియలా? ఫుడ్, ఎడ్యుకేషనల్ మెటీరియల్, హెల్త్ ఇన్సూరెన్స్, మెడిసిన్స్, దే ఆర్ ఎసెన్షియల్ ఈవెన్ 1 year ago ఆల్సో కదా, 2 years ago. మనం అప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా టారిఫ్ల ప్రభావంతో ప్రభుత్వానికి అనివార్యమవుతుంది ఒకటి. అఫ్కోర్స్ బీహార్ ఎన్నికలు ఉన్నాయి అనే ఒక వాదన ఉంది, మన దేశంలో ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి, ఏదో ఒక దాని. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ల వల్ల ఏం జరుగుతుంది అంటే అనేక రకాలుగా ఇండియన్ ఎకానమీ పైన ప్రభావం పడుతుంది. వాస్తవంగా మనది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ కాదు, మన జీడిపిలో ఎగుమతుల పాత్ర పరిమితమే. కానీ దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. ఒక ఎగుమతులు, ఇప్పుడు మీరు ఒక 100 మెట్లు ఉన్నటువంటి ఒక భవనం పైన ఉన్నారు, పైన మిమ్మల్ని ఇలా అన్నారనుకోండి, మొత్తం మీరు జారుకుంటూ కింద దక్కిస్తారు. అదే మీకు కింద మెట్లే ఒకటే మెట్టు ఉందనుకోండి, మీరు బరువుతో తోయాలి. ఏమాత్రము బరువు పెట్టకపోయినా ఇలా అంటే మీరు మొత్తం కిందికి వచ్చేస్తారు. దాన్నే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. సో ఇప్పుడు కూడా ఈ ఎక్స్పోర్ట్స్ వాస్తవంగా మన జీడిపిలో ఎగుమతుల పాత్ర పరిమితమైనప్పటికీ కూడా ట్రంప్ టారిఫ్ల వల్ల జీడిపి పైన క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే ఒక అంచనా ప్రకారం డైరెక్ట్ ఎఫెక్టే చూస్తే, ఇండైరెక్ట్ ఎఫెక్ట్ పక్క పెడదాం, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ పక్క పెడదాం, డైరెక్ట్ ఎఫెక్ట్ వేస్తే ఇప్పుడు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్, GTRI, ఇలా అనేక సంస్థల అంచనా ఏంటంటే ఒక $50 billion ఆఫ్ ఎక్స్పోర్ట్ దెబ్బతింటాయని. $50 billion అంటే $5,000 కోట్ల దెబ్బతింటాయని.
$5,000 కోట్ల అంటే ఇప్పుడు $88 ఉంది. అంటే 4,40,000 కోట్లు దెబ్బతింటుంది అని. ఇది మన దేశ జీడిపిలో 1.26% తగ్గుతుంది. ఇది కంపారిటివ్లీ తక్కువే కనిపించచ్చు. కానీ ఏం జరుగుతుంది, ఈ అమెరికాకు మనం చేసే ఎగుమతులన్నీ కూడా మీకు లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్, అంటే మీకు జెమ్స్, జ్యువెలరీ, డైమండ్స్, లెదర్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఫిషరీస్, ఆక్వాకల్చరు, కార్పెట్ ఇండస్ట్రీ, ఇదంతా కూడా లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్. ఎందుకంటే లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్ కనుకనే మనం అమెరికాకు ఎగుమతి చేయగలుగుతున్నాం. కాన్సెప్ట్ అది. ఎందుకంటే అమెరికాలో లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇండియాలో లేబర్ కాస్ట్ తక్కువ ఉంటుంది కనుక లేబర్ ఇంటెన్సివ్ ఎగుమతులు మనం అమెరికాకు సులభంగా చేయగలుగుతున్నాం. అందువల్ల నీకు క్యాపిటల్ ఇంటెన్సివ్ ఎక్స్పోర్ట్స్ అనుకోండి, మీకు ఎంప్లాయ్మెంట్ పైన అంత ప్రభావం పడదు. ఇది లేబర్ ఇంటెన్సివ్ ఎక్స్పోర్ట్స్ కనుక ఎంప్లాయ్మెంట్ పైన భారీగా ప్రభావం పడుతుంది. డిస్ప్రపోర్షనేట్ ఇంపాక్ట్ ఆన్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. నార్మల్గా అదే క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టార్ అనుకోండి, ఎంప్లాయ్మెంట్ మీద అంత ప్రభావం చూపదు. కానీ అమెరికాకు మనం చేసే ఎగుమతులు అత్యధికంగా లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్స్. అందువల్ల ఈ ఎగుమతులు $50 బిలియన్ కావచ్చు, దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ను బాగా దెబ్బతీస్తుంది. సో ఈ ఎంప్లాయ్మెంట్ దెబ్బతీస్తే, ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఎకనామిక్ గ్రోత్కు మల్టిప్లైర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ తగ్గితే కూడా ఎకానమీకి డిసెలరేటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే పాజిటివ్ వైపైనా నెగిటివ్ వైపైనా ఎంప్లాయ్మెంట్ యాజ్ ఎ మల్టిప్లైర్ ఎఫెక్ట్. ఇప్పుడు అంతకుముందు వాటర్ బాటిల్ కొంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ ఒక్క వాటర్ బాటిల్ కొంటే ఇంకో ఈ బాటిల్ తయారు చేసే వాళ్ళకి డిమాండ్, దీనిపైన ప్రింట్ చేసి స్టిక్కర్ తయారు చేసేవారు డిమాండ్, ఆ స్టిక్కర్ పైన ప్రింటింగ్ చేసేవారికి డిమాండ్, ఇందులో వాటర్ను డ్రిల్ చేసి బోర్వెల్ నుంచి ప్యూరిఫై చేసి ఇందులో పోసేవారికి డిమాండ్, ఈ వాటర్ బాటిల్ను ట్రాలీల్లో పట్టుకొచ్చి షాపులలో ఇచ్చే రవాణా చేసే ఆటో వాళ్ళకి డిమాండ్, ఆ షాప్లో అమ్మే వారికి డిమాండ్, ఇంతమంది డిమాండ్. తర్వాత ఈ ప్లాస్టిక్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీకి డిమాండ్. సో ఒక్క వాటర్ బాటిల్ కొంటే ఇలా మల్టిప్లైర్ అయ్యి గ్రోత్కి ఎలా ఉపయోగపడుతుందో, కొనకపోతే కూడా అదే రివర్సల్ వస్తుంది. అందువల్ల అమెరికాకు చేసే ఎగుమతులు లేబర్ ఇంటెన్సివ్ వల్ల ఎంప్లాయ్మెంట్ దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ దెబ్బతింటుంది. రెండవది, ఇవాళ అమెరికా టారిఫ్లు విధిస్తే ఏం జరుగుతుంది, ఇతర దేశాలతోనేమో అమెరికాకు ట్రేడ్ డీల్స్ కుదురుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇండోనేషియా, వియత్నాం, జపాన్, యూరోపియన్ యూనియన్, పాకిస్తాన్, ఇలా చాలా దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మన ఒప్పందం కుదరలేదు. అంటే మన ఎక్స్పోర్ట్స్కు ఇతర దేశాల ఎక్స్పోర్ట్స్కు మధ్య కాంపిటీషన్ అయ్యి అవి చీప్ అయి ఇండియన్ ఎక్స్పోర్ట్ దెబ్బతింటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక షర్ట్ ఉందనుకోండి, ఇప్పుడు ఒకప్పుడు మన షర్ట్ చీప్ ఉండే, వియత్నాం షర్ట్, బంగ్లాదేశ్ షర్ట్ కాస్ట్లీ ఉండే. ఇప్పుడు మనకన్నా వియత్నాం షర్ట్, బంగ్లాదేశ్ షర్ట్ చీప్ అవుతుంది. మనది $16 అయితే ఒక షర్ట్, $16 అయితే, $16 ఇండియా షర్ట్ అయితే అమెరికన్ మార్కెట్లో, మీకు వియత్నాంది $14 అవుతుంది, బంగ్లాదేశ్ది $13 అవుతుంది. సో అందువల్ల కూడా ఎక్స్పోర్ట్ దెబ్బతింటాయి. దీంతో పాటు ఎప్పుడైతే ప్రపంచంలో ట్రేడ్ దెబ్బతింటుందో అన్ని దేశాలకు కూడా తక్కువ రేటుకు అమ్ముకొనైనా ఎగుమతి చేయాలని ప్రయత్నాలు చేస్తాయి. సో దేర్ ఈజ్ ఎ రష్ ఫర్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి పరిమితం. కేక్ చిన్నగా ఉన్నప్పుడు దాని మీద పడే వాళ్ళు ఉంటారు. తర్వాత ఎప్పుడైతే మనం ఎగుమతి చేయడం కష్టమవుతుందో మన నుంచి దిగుమతి చేసుకునేవాడు కూడా రేట్లు తక్కువ కడుగుతాడు. ఎందుకంటే వాడికి అర్థమవుతుంది ఇంకో మార్గం లేదని. ఇప్పుడు ఉదాహరణకు ఒక కార్పెట్ $100 ఇదివరకు అమ్మినాం మనం అమెరికాకు. ఎందుకు కార్పెట్ ఉదాహరణ చెప్తున్నా అంటే, భారతదేశం ఎగుమతి చేసే కార్పెట్లలో 58.6% అమెరికాకి ఎగుమతి చేస్తాం. ఇదివరకు ఒక కార్పెట్ మన దగ్గర ఏలూరులో తయారయ్యే కార్పెట్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుంటే $100 అనుకుందాం. ఇప్పుడు ఏమంటాడు వాడు, నేను ఇప్పుడు $100, వాడికి అర్థమైపోయింది కదా మనం అమ్ముకోవడం కష్టమవుతుందని, $60 అయితేనే నేను దిగుమతి చేసుకుంటా అంటాడు. ఎందుకంటే డిమాండ్ సప్లై పనిచేస్తుంది. సో అందువల్ల ఆర్టిఫిషియల్గా కూడా మార్కెట్లో ప్రైసెస్ డిప్రెస్ అవుతాయి. ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రైసెస్ పెరుగుతాయి, డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు. మీరు ఏదైనా కూరగాయల మార్కెట్కి వెళ్ళండి, ఒకరోజు పెద్ద ఎత్తున టమాటాలు కూరగాయలకు వచ్చింది అనుకోండి, మీకు కొనేవాడు ఏమంటా, నీ దగ్గర కొనేది అక్కడ తక్కువకి ఇస్తానట కదా అంటాడు. సో అందువల్ల డిమాండ్ అండ్ సప్లై వల్ల కూడా ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి. సో ఇలా అనేక రకాలుగా ఎక్స్పోర్ట్ దెబ్బతింటుంది. దీనికి తోడు వరల్డ్ ఎకానమీ పైన స్టాగ్ఫ్లేషన్ అంటారు. ఇప్పుడు అమెరికాలో ఆల్రెడీ స్టాగ్ఫ్లేషన్ కనబడుతుంది, స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్.
అంటే ఎకనామిక్ గ్రోత్ ఏమో పెరగదు, ధరలోమో పెరుగుతుంటాయి. దాన్ని స్టాగ్ఫ్లేషన్ అంటారు. రిసెషన్ రాకపోయినా స్టాగ్ఫ్లేషన్ క్లియర్గా కనబడుతుంది. ఇది అమెరికన్ ఎకానమీలో స్టార్ట్ అయింది కాస్త కాంటేగియన్ ఎఫెక్ట్ అంటారు. మీకు ఏషియన్ ఎకానమీస్, సౌత్ కొరియా, ఇక్కడ ఏషియన్ ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ దేశం ప్రపంచమంతా చూసింది. 2008లో అమెరికాలో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ స్టార్ట్ అయినప్పుడు బ్యాంకులు ఫైనాన్షియల్ ఎగిరిపోయినప్పుడు దాని ప్రభావం ప్రపంచమంతా చూసింది. ఇప్పుడు కూడా ఈ టారిఫ్ల కాంటేజియన్ ఎఫెక్ట్ వల్ల ప్రపంచ ఎకానమీ మొత్తం ఇబ్బందులు పడుతుంది. అంటే ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్స్పోర్ట్ దెబ్బతింటాయి. అంటే అమెరికాకు డైరెక్ట్గా దెబ్బతినే ఎక్స్పోర్ట్సే 4,40,000 crores, $50 billion, 1.26% ఆఫ్ జీడిపి. ఇప్పుడు నేను చెప్పిన ఇతర ఫ్యాక్టర్ వల్ల ఎక్స్పోర్ట్ తగ్గడం కావచ్చు, అలాగే మీకు ఎంప్లాయ్మెంట్ దెబ్బతినడం వల్ల కావచ్చు, ఎకానమీలో అనివార్యంగా ఒక పెద్ద ఛాలెంజ్ ఎదురవుతుంది. దీనికి తోడు ఇప్పుడు H1B వీసాల పైన రిస్ట్రిక్షన్స్, ఇప్పుడు రేపు సాఫ్ట్వేర్ ఎగుమతుల పైన గిట్ట పడ్డాడు అనుకుంటాం, ఇంకా భారీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇండియా ఎక్స్పోర్ట్ చేసేటువంటి సాఫ్ట్వేర్లో 54% అమెరికాకే. మీకు సింపుల్ ఎగ్జాంపుల్, అమెరికా వాళ్ళు ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ట్యాక్స్ వేస్తున్నారు. అంటే హైర్ ట్యాక్స్ అని వేస్తామంటున్నారు. అదే వేస్తారనుకోండి, ఒక అమెరికన్ కంపెనీ ఇండియన్ కాల్ సెంటర్స్కి అవుట్ సోర్సింగ్ ఇయ్యనప్పుడు ఏమవుతుంది? అంతకుముందు అవుట్ సోర్సింగ్ కంపెనీలో 100 మంది పనిచేస్తే 50 మంది పనిచేస్తారు. 100 మంది బయటికి వచ్చి నైట్ డ్యూటీలో టీ తాగేవాళ్ళు, ఇడ్లీ తినేవాళ్ళు, ఇప్పుడు 50 మంది తింటారు. అంటే అమెరికాలో పార్లమెంట్లో హైర్ ట్యాక్స్, మీరు అవుట్ సోర్సింగ్ పైన పన్ను విధిస్తామంటూ ఎఫెక్ట్ పెడితే ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది? ఛాయ్ అమ్ముకునే మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇడ్లీ అమ్ముకునే పైన ఎఫెక్ట్ పడుతుంది. అంతమంది 100 మంది కాల్ సెంటర్ ఉద్యోగుల్ని క్యాబ్స్లో డ్రాప్ చేసేవాళ్ళు, ఉబర్ ఓలా వాళ్ళు, ఇప్పుడు 50 మందినే ఓలా ఉబర్ వాళ్ళ రైడ్ సగం పడిపోయింది కదా. సో ఇది మల్టిప్లైర్ ఎఫెక్ట్ అంటారు. అందువల్ల అమెరికాకు ఎక్స్పోర్ట్సే కాదు, ఇది ఓవరాల్గా కూడా పెద్ద ఎత్తున ఎకానమీ పైన నెగిటివ్ ఇంపాక్ట్ కారణమవుతుంది, అన్లెస్ అండ్ అంటిల్ ఒక రెస్పెక్టబుల్ ట్రేడ్ డీల్ కుదిరితే తప్ప. అందువల్ల ప్రభుత్వానికి అర్థమైంది, ఈ సమయంలో గనక ప్రజలకు రాయితీ ఇచ్చి కొనుగోలు శక్తి పెంచకపోతే, ఎందుకంటే ప్రజల ఆదాయాలు పెంచి వస్తువుల కొనుగోలు పెంచే పరిస్థితి లేదు, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ పెరగడం లేదు. అందువల్ల కనీసం ధరలు తగ్గించి ఇన్కమ్ ట్యాక్స్లో రిలీఫ్ ఇస్తే ప్రజలు దాంతో ఎక్కువ కొంటారు అనే నమ్మకంతో ఈ మొదలుపెట్టారు. అందుకే ట్రంప్ టారిఫ్లకు ఈ జిఎస్టీ మార్పులకు సంబంధం లేదని ప్రభుత్వం చెప్పినా సంబంధం కనబడుతుంది కదా. తప్పు కూడా కాదు కదా, ప్రభుత్వాలు ఉన్నాయి ఎందుకు? ఎకానమీలో వచ్చే మార్పులు, ప్రపంచంలో వచ్చే మార్పులకు అనుగుణంగా తమ విధానాలను మార్చుకోవడమే కదా ప్రభుత్వం చేయాల్సిన పని. అది చేయకూడని పనేం కాదు, చేస్తేనే ఆహ్వానించాలి కదా.